armies, and India paid a heavy price with the loss of their funds. टाइगर हिल तो क्या, अगर हिमालय की इस चोटी पर भी चलना पड़े My company's success was ये दिल मांगे वो. The guys were so highly charged up that they're wanting that some more bunkers should have been there. And कारगिल की चोटियों पर हमारे जवानों ने अपने रक्त से जो इतिहास लिखा है, आने वाली पीढ़ियां उससे प्रेरणा लेती रहेंगी, आने वाली पीढ़ियां उसको नमन करती रहेंगी, वंदन करती रहेंगी. 19 మార్చ్ 1998లో ప్రైమ్ మినిస్టర్గా బీజేపీ లీడర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మే 11న ఇండియా సక్సెస్ఫుల్గా న్యూక్లియర్ టెస్ట్ను పోఖ్రాన్లో కండక్ట్ చేయడంతో ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయాయి. భారత్ను చూసి భయంతో ఇంకొక కంట్రీ కూడా న్యూక్లియర్ టెస్ట్ను కండక్ట్ చేసింది. ఆ కంట్రీ పేరు పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ స్టేట్స్గా మారడంతో ఈ రెండు దేశాల ప్రజలు ఆనందించారు. కానీ ఫారెన్ కంట్రీస్ మాత్రం ఇండియా పాకిస్తాన్ పైన ఎన్నో ఎకనామిక్ శాంక్షన్స్ను విధించాయి. ఈ ఫారెన్ శాంక్షన్స్ వల్ల ఇండియన్ ఎకనామీ ఒక్కటే కాదు, పాకిస్తాన్ ఎకానమీ కూడా బాగా దెబ్బతినింది. తమ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి తమ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ను ఒకరిపై ఒకరు ప్రయోగించకూడదని ఈ రెండు దేశాల ప్రధానమంత్రులు లాహోర్ డిక్లరేషన్ అనే ఒక బైలాటరల్ ట్రీటీను ఫామ్ చేశారు. ఫిబ్రవరి 29, 1999లో అటల్ బిహారీ వాజ్పేయి చారిత్రాత్మకమైన బస్ జర్నీ లాహోర్కు చేసి ఈ ట్రీటీ మీద సైన్ కూడా చేశారు. అప్పటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ను కలిసి కాశ్మీర్ ఇష్యూను కూడా రిజాల్వ్ చేయాలి అనే డిస్కషన్స్ కూడా అక్కడ జరిగాయి. వాజ్పేయి గారి వీపు వెనక నుండి పాకిస్తాన్ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ కాశ్మీర్ను ఇండియా నుండి సపరేట్ చేయడానికి ఆపరేషన్ బదర్ అనే ఒక యుద్ధానికి సంబంధించిన ప్లానింగ్ చేశాడు. మే 3న కార్గిల్ డిస్టిక్ గోర్ఖాండ్లో తాషి నామ్గ్యాల్ అనే ఒక వ్యక్తి యొక్క యాక్ కొండల్లో ఎక్కడో తప్పిపోయింది. యాక్ అంటే జడల బర్రె. ఈ కార్గిల్ ఏరియాలో ఎక్కువగా మంచు కొండలు ఉంటాయి అండ్ ఈ ఏరియా ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయిన ఎల్ఓసి దగ్గర ఉంటుంది. ఆ బర్రెల కాపరి తన బర్రెను వెతకడానికి కొండపైకి ఎక్కాడు. అక్కడ 6 మంది మంచును జరిపి పెద్ద పెద్ద గుంతలను తవ్వడం చూశాడు. వెంటనే కాశ్మీర్ బెటాలిక్ సెక్టార్లోని ఇండియన్ పెట్రోలింగ్ టీంకు లీడ్ అయిన సౌరభ్ కాలియా దగ్గరకు వచ్చి ఎవరో కొండపైన గుంతలు తవ్వుతున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ కనిపిస్తున్న 1049 కిలోమీటర్ల బార్డర్ జమ్మూ కాశ్మీర్ను ఇండియా పాకిస్తాన్ మధ్యలో డివైడ్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న 740 కిలోమీటర్ల బార్డర్ని ఎల్ఓసి అంటారు, అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. దీని తర్వాత ఇక్కడ ఉన్న ఈ ప్రదేశాన్ని సియాచిన్ గ్లాసియర్స్ అంటారు. ఇది బేసికల్గా మంచుతో కప్పబడిన కొండలు, వాగులతో ఉన్న ప్రదేశం. ఇది మనుషులు నివసించడానికి అనుకూలించని ఒక ఏరియా. ఈ టోటల్ యుద్ధం అర్థమవ్వాలంటే ఈ సియాచిన్ గ్లాసియర్స్ యొక్క ఇంపార్టెన్స్ను తెలుసుకోవాలి. ఈ సియాచిన్ గ్లాసియర్ 75 కిలోమీటర్ల పొడవు, 8 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ గ్లాసియర్స్ యొక్క ఎత్తు 12,000 ఫీట్ నుండి 23,000 ఫీట్ వరకు ఉంటాయి. ఈ సియాచిన్ గ్లాసియర్ సౌతర్న్ చైనీస్ బౌండరీ అయిన సక్షం వ్యాలీ వరకు ఉండి ఇక్కడితో ఎండ్ అవుతుంది. దీని తర్వాత ఉన్న ఈ ఏరియాను పాకిస్తాన్ 1964లో చైనాకు ఇచ్చేసింది. 1984లో పాకిస్తాన్ ఈ సియాచిన్ గ్లాసియర్స్ను ఆక్యుపై చేయడానికి ప్లాన్ చేసింది. పాకిస్తాన్ పన్నిన కుట్ర ఇండియన్ ఇంటెలిజెన్స్కు తెలిసిపోయింది. 1984లో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మేఘ్దూత్ను లాంచ్ చేసి సియాచిన్ గ్లాసియర్స్ను ఇండియన్ కంట్రోల్లో తెచ్చుకుంది. సియాచిన్ గ్లాసియర్స్లోని మెయిన్ పాసెస్ అండ్ హైట్స్ ఇండియన్ తమ కంట్రోల్లో తెచ్చుకుంది. ఈ సియాచిన్ గ్లాసియర్స్ చైనా అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మధ్య ఒక డైరెక్ట్ లింక్ రూట్. జోగ్రఫికల్ ఈ లొకేషన్ ఇండియాకు చాలా ఇంపార్టెంట్. ఈ సియాచిన్ గ్లాసియర్స్ను ఎలాగైనా పాకిస్తాన్ కంట్రోల్ చేయాలి అనుకుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ యొక్క ఆపరేషన్ బదర్ మెయిన్ ప్లాన్ ఏంటంటే కొండలు, పర్వతాలు, లోయలతో విస్తరించిన ఈ ఏరియా మధ్యలో ఇలా ఇండియా పాకిస్తాన్ ఎల్ఓసి బార్డర్ను గీశారు. ఈ మ్యాప్లో చూస్తే ఈ ఏరియా హిల్స్, టెరైన్స్, మౌంటైన్స్తో చాలా అన్ఈవెన్గా ఉంటుంది. ఈ ఏరియా సామాన్య మనుషులు నివసించడానికి ఎక్కువగా అనుకూలించదు. పాకిస్తాన్ ఆర్మీ 1965 ఇండియా పాక్ యుద్ధంలో ఈ ఏరియా నుండే చొరబడింది. ఈ ఏరియా మధ్యలో లైన్ ఆఫ్ కంట్రోల్ బార్డర్ను గీశారు. ఈ కొండలపైన బంకర్స్లో పాకిస్తాన్ సైడ్లోని పాకిస్తాన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటారు. ఇండియన్ సైడ్లోని బంకర్స్లో ఇండియన్ మిలిటరీ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటారు. ప్రతి సంవత్సరం వింటర్ సీజన్లో
అక్టోబర్ నెల తర్వాత ఇక్కడి టెంపరేచర్ -40 డిగ్రీస్కు చేరుకుంటుంది. ఈ టైంలో ఇండియన్ పాకిస్తాన్ మిలిటరీ తమ బంకర్స్ నుండి వెళ్ళిపోయి తిరిగి నెక్స్ట్ ఇయర్ మే జూన్లో వస్తారు. ఇది పాకిస్తాన్ ఇండియా మిలిటరీ మధ్య ఉండే ఒక అండర్స్టాండింగ్. 1998లో వింటర్ సీజన్ వచ్చింది. ఇండియన్ ఆర్మీ ప్రతి ఇయర్ లాగే ఈసారి కూడా తమ బంకర్స్ పోస్ట్ను వదిలి వెళ్ళిపోయింది. కానీ పాకిస్తాన్ అక్కడి నుండి వెళ్ళిపోలేదు. మిలిటరీ ఆయుధాలను, కాశ్మీరీ మిలిటెంట్స్ లాగా డ్రెస్సులు వేసుకున్న సైనికులను, యుద్ధానికి కావాల్సిన అమ్యునేషన్స్ను మొబిలైజ్ చేసుకొని LOC బార్డర్ దాటి ఇండియన్ సైడ్లో ఉన్న బంకర్స్లో చొరబడింది. ఈ బార్డర్కు ఆనుకొని ఉన్న ఏరియా పేరే కార్గిల్. అండ్ కార్గిల్ ఏరియా పాకిస్తాన్ బార్డర్ నుండి కేవలం 173 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో కార్గిల్లో చొరబడడం చాలా ఈజీ. ఇండియన్ సైడ్లోని LOC బార్డర్కు పక్కనే శ్రీనగర్ నుండి లేహ్కు వెళ్ళే నేషనల్ హైవే 1 ఉంటుంది. ఈ నేషనల్ హైవే శ్రీనగర్ నుండి కార్గిల్ మీదుగా లేహ్కు వెళ్తుంది. ఈ హైవే నుండే సియాచిన్ గ్లాసియర్స్ని కూడా యాక్సెస్ చేయవచ్చు. కార్గిల్ డిస్టిక్లోని టైగర్ హిల్స్, ద్రాస్ సెక్టార్స్, బెటాలిక్ సెక్టార్స్ అనే ప్రదేశాలు ఉంటాయి. బేసికల్గా ఈ టైగర్ హిల్స్, ద్రాస్, బెటాలిక్ సెక్టార్స్ అనేవి ఎత్తైన కొండలు. ఈ కొండలపైన పాకిస్తాన్ ఆర్మీ ఎక్కి కూర్చొని బంకర్స్లో దాక్కుంది. శ్రీనగర్ నుండి లేహ్కు వెళ్ళే హైవే 1లో జరిగే మూమెంట్స్ అన్నిటినీ పాకిస్తాన్ ఆర్మీ చాలా ఈజీగా అబ్జర్వ్ చేస్తోంది. ఈ రోడ్ స్ట్రాటజికలీ ఇండియన్ ఆర్మీకు చాలా ఇంపార్టెంట్. ఈ హైవేను పాకిస్తాన్ కంట్రోల్ చేసి సియాచిన్ గ్లాసియర్స్ను ఐసోలేట్ చేసి దాని ద్వారా ఇండియన్ మిలిటరీ, ఇండియన్ గవర్నమెంట్ పైన ఒత్తిడి తెచ్చి ఇండియాతో నెగోషియేషన్స్ చేసి కాశ్మీర్ సమస్యను సాల్వ్ చేయాలి అనేదే ఆపరేషన్ బదర్ ప్లాన్లోని ముఖ్యమైన ఎజెండా. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఆపరేషన్ బదర్ బ్లూ ప్రింట్ 1980లోనే రెడీ అయింది. 1980లో ఆఫ్ఘనిస్తాన్ మిలిటెంట్ గ్రూప్ అయిన తాలిబాన్ ఇలాంటి గొరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్ను ఉపయోగించే సోవియట్ యూనియన్ను ఆఫ్ఘనిస్తాన్ నుండి తరిమి కొట్టింది. గొరిల్లా వార్ఫేర్ అంటే దాక్కుని యుద్ధం చేయడం. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లోని కొండల్లో దాక్కుని యుద్ధం చేసి అప్పట్లో వరల్డ్ సూపర్ పవర్ అయిన సోవియట్ యూనియన్ను ఆఫ్ఘనిస్తాన్ నుండి తరిమి కొట్టింది. ఈ తాలిబాన్కు ట్రైనింగ్ ఇచ్చింది పాకిస్తాన్ ఆర్మీ. ఇలాంటి వార్ టాక్టిక్స్ని ఆపరేషన్ బదర్లో పాకిస్తాన్ యూజ్ చేసింది. ఈ ఆపరేషన్ బదర్ను తిప్పికొట్టడానికి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ను లాంచ్ చేసింది. చాలా తొందరగానే ఇండియన్ ఆర్మీ కార్గిల్లో చొరబడింది కాశ్మీరీ ముజాహిద్దీన్ కాదు, పాకిస్తాన్ ట్రైన్ చేసిన గొరిల్లా వార్ఫేర్లో ఎక్స్పర్ట్స్ అయిన సైన్యమని గుర్తించింది. ఈ యుద్ధం ఎందుకు ప్రపంచంలోని అప్పటి వరకు జరిగిన యుద్ధాల్లో చాలా కష్టమైన యుద్ధం అంటే స్ట్రాటజికలీ ఈ యుద్ధంలో పాకిస్తాన్ హిల్స్ టాప్స్లో మంచి పొజిషన్స్లో ఉంది. ఈ హిల్స్ యొక్క హైట్ 16,000 ఫీట్ నుండి 18,000 ఫీట్ వరకు ఉంటుంది. అంటే ఈ హిల్స్ యొక్క హైట్స్ 5 నుండి 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, ఇంత హైట్లో ఎక్కుతూ యుద్ధం చేయాలి. ఇంకోవైపు పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ సోల్జర్స్ ఎవ్రీ మూమెంట్ను పైన నుండి చాలా ఈజీగా అబ్జర్వ్ చేస్తోంది. ఇలాంటి యుద్ధానికి 1:9 రేషియో ఉంటుంది. అంటే కొండపైన హాయిగా కూర్చున్న పాకిస్తాన్లోని ఒక్క సైనికుడు కొండ ఎక్కుతూ యుద్ధం చేసే 9 ఇండియన్ సైనికులతో సమానం. పాకిస్తాన్ సోల్జర్స్ పాయింట్ బ్లాంక్లో కాల్చేవారంటే జస్ట్ ఇమాజిన్ హౌ డిఫికల్ట్ దిస్ వార్ వాజ్. పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్ బదర్ ప్లానింగ్ వాజ్ నాట్ దట్ బ్యాడ్. ఇట్స్ యాక్చువల్లీ ఎ గుడ్ ప్లాన్ బట్ మెస్ అప్ విత్ రాంగ్ మిలిటరీ. 1 కాదు 2 కాదు, పాకిస్తానీ ట్రూప్స్ 130కు పైగా ఉన్న ఇండియన్ బంకర్స్లో చొరబడ్డారు. ఈ యుద్ధం చేయాలంటే హెవీ ఆర్టిలరీను కాశ్మీర్లో డిప్లాయ్ చేయాలి. హెవీ ఆర్టిలరీ యుద్ధ సామాన్లు, అమ్యునేషన్స్ను డిప్లాయ్ చేయడానికి ఉన్న ఒకే ఒక్క రోడ్ NH1. ఈ హైవేలో జరిగే అన్ని వెహికల్ మూమెంట్స్ను హిల్ టాప్లో ఉన్న పాకిస్తానీ సోల్జర్స్ చాలా ఈజీగా చూసేవారు. ఏదైనా మిలిటరీ వెహికల్స్ ఈ రోడ్లో వెళ్ళడం కనిపిస్తే పేల్చి పడేసేవారు. పాకిస్తాన్ దగ్గర AK-47 గన్స్, ఆర్టిలరీస్, మోటార్స్, గ్రెనేడ్ లాంచర్స్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్, హెవీ షెల్లింగ్ ఆర్టిలరీస్ ఉండేవి. మే 9th పాకిస్తాన్ ఆర్మీ కార్గిల్లోని ఇండియన్ యుద్ధ సామాన్లు స్టోర్ చేసే ఒక డంప్ యార్డ్ను పేల్చి పడేసింది. సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్కి వెళ్ళడం స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే. రోజుకి పాకిస్తాన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ అవుతోంది. అప్పుడే ఇండియన్ ఆర్మీకి ఒక ఐడియా వచ్చింది. యుద్ధ సామాన్లు ఉదయం పూట ట్రాన్స్పోర్ట్ చేస్తే పాకిస్తాన్ ఫైరింగ్ చేస్తుండడంతో రాత్రిపూట షిఫ్టింగ్ చేశారు. ఇండియన్ ఆర్మీ స్ట్రాటజీ ఏంటంటే ఎలాగైనా ఈ హైవే దగ్గర ఉన్న పాకిస్తాన్ పోస్ట్ను తిరిగి ఇండియన్ కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ప్రియారిటీ ద్రాస్లోని టైగర్ హిల్ అండ్ టోలోలింగ్ కాంప్లెక్స్ పోస్టులలో చొరబడిన పాకిస్తానీ సైనికులను చంపడం. ఎందుకంటే ఈ 2 ప్రదేశాలు హైవేకు చాలా దగ్గరగా ఉన్నాయి.
ఇవి ఫార్వర్డ్ పోస్టులు. ఇక్కడ నుంచే పాకిస్తాన్ ఆర్మీకు క్లియర్ సైట్ దొరికేది. దీని తర్వాత సెకండ్ ప్రియారిటీ ఈ బెటాలిక్ టర్టైక్ సబ్ సెక్టార్లోని పాకిస్తాన్ పోస్టులను తిరిగి స్వాధీనం చేసుకోవడం. ఈ పోస్టులు కంట్రోల్ చేయడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈ పోస్టులు సరిగ్గా సియాచిన్ గ్లాసియర్స్ను యాక్సెస్ చేసే రూట్లో ఉన్నాయి. థర్డ్ ప్రియారిటీ ద్రాస్ సెక్టార్లోని .4875, .4590, .5353లోని పాకిస్తాన్ పోస్టులను కంట్రోల్ చేయడం. ఇక్కడ .4590, .5353 అనేవి కూడా హిల్ టాప్సే. ఈ పోస్టులు స్ట్రాటజికలీ పాకిస్తాన్కు చాలా అడ్వాంటేజ్ను తేవడంతో దీన్ని థర్డ్ ప్రియారిటీలో ఉంచారు. కార్గిల్ యుద్ధం ముఖ్యంగా జరిగింది ద్రాస్ అండ్ బెటాలిక్ సెక్టార్స్లో. May 20, 1999లో మొదటగా కమాండర్ రవీంద్రనాథ్ నేతృత్వంలోని 18 మెంబర్స్తో కూడిన ఒక గ్రెనేడియర్ సైన్యం టోలలింగ్ పోస్ట్లను క్యాప్చర్ చేయడానికి పంపారు. గ్రెనేడియర్ సైన్యం టోలలింగ్ పైన 4-5 పాకిస్తానీ సైనికులు మాత్రమే ఉంటారు అనుకొని టోలలింగ్ హిల్స్ పైన ఎక్కారు. అక్కడ దాక్కుంది మామూలు మిలిటెన్స్ కాదు, మెషిన్ గన్స్, మోటార్స్తో ఉన్న ట్రైన్డ్ సోల్జర్స్ అని గుర్తించారు. May 26న కమాండర్ రవీంద్రనాథ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు ఇమీడియట్గా పంపి పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేయాలని రిక్వెస్ట్ చేశాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక MiG-21, ఒక MiG-27 యుద్ధ విమానాలని పంపింది. MiG-21 నడుపుతున్న కెప్టెన్ నచికేత ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ కాలిపోవడం వల్ల నచికేత ఎజెక్ట్ చేశాడు. కానీ LOC అవతల పాకిస్తాన్లోని POKలో ల్యాండ్ అయ్యాడు. ఇతన్ని పాకిస్తాన్ ఆర్మీ పట్టుకుంది. May 28న ఒక Mi-17 ఎయిర్క్రాఫ్ట్ను పాకిస్తాన్ చొరబాటుదారులు సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ వేసి కాల్చేశారు. 4 ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు. స్ట్రాటజికలీ టోల్లింగ్ చాలా ఇంపార్టెంట్ కావడంతో ఇండియన్ ఆర్మీ గ్రెనేడియర్, నాగా, గర్హల్ అనే 3 రెజిమెంట్స్ టోల్లింగ్ను ఎక్కారు. ఉదయం పూట ఎక్కితే ఈజీగా దొరికిపోతారని రాత్రిపూట ఎక్కారు. రాత్రిపూట టెంపరేచర్ -4 degrees ఉంటుంది. ఒక సైనికుడికి 16,000 అడుగుల కొండ ఎక్కాలంటే మినిమం 11 గంటలు పడుతుంది. ఇంకోవైపు హిల్ టాప్ పైన ఉన్న పాకిస్తాన్ సైనికులు గురిపెట్టి కాల్చేవారు. ఎంత ట్రై చేసినా గ్రెనేడియర్ సైన్యం టోల్లింగ్ను క్యాప్చర్ చేయలేకపోతోంది. అప్పుడు ఇండియన్ ఆర్మీ దింపిన సైన్యం పేరు రాజ్పుతానా రైఫల్స్. రాజ్పుతానా రైఫల్స్ ఇండియన్ ఆర్మీలోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ యూనిట్. June 12th రాత్రి జరిగింది కార్గిల్ వార్కు ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు. సెకండ్ రాజ్పుతానా రైఫల్స్ యూనిట్ సర్ప్రైజ్గా అటాక్ చేసి టోలలింగ్ పైకి ఎక్కి పాకిస్తానీ సైనికులతో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసి ఫైనల్లీ టోలలింగ్ను క్యాప్చర్ చేసుకొని భారత జెండాను ఎగరేశారు. ఇండియా నుండి ఒక ఆఫీసర్, 18 మంది గ్రెనేడియర్స్, 7 మంది జవాన్లు అమరులయ్యారు. June 13కు టోలలింగ్ ఇండియా కంట్రోల్లో వచ్చేసింది. టోలలింగ్కు తూర్పున స్ట్రాటజికలీ ద్రాస్ సెక్టర్ ముఖ్యమైన .5140 అనే మౌంటైన్ పీక్ను క్యాప్చర్ చేయడానికి ఒక 24 ఏళ్ల కుర్రాడిని పంపారు. ఆ కుర్రాడి పేరు విక్రమ్ బత్రా. విక్రమ్ బత్రా 13th జమ్మూ కాశ్మీర్ రైఫల్ యూనిట్కు కమాండర్. ఈ .5140 మౌంటైన్ పీక్ను క్యాప్చర్ చేయడం అంత ఈజీ కాదు. ఈ మౌంటైన్కు 3 వైపులా స్లోప్ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ఎక్కడం చాలా ఈజీ. కానీ పాకిస్తాన్ మిలిటరీకి ఈజీగా దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి. మౌంటైన్ వెనక నుండి ఎక్కడం చాలా కష్టం, ఎందుకంటే అక్కడి కొండలు నిటారుగా ఉండేవి. విక్రమ్ బత్రా టీం కష్టమైన రూట్ను ఎంచుకొని మౌంటైన్ పీక్స్కు చేరుకున్నారు. విక్రమ్ బత్రా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసి 3 పాకిస్తానీ సైనికులను చంపేశాడు. వితౌట్ క్యాజువాలిటీస్ విక్రమ్ బత్రా టీం .5140 పీక్ను సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేసుకుంది. విక్రమ్ బత్రా ఇండియన్ ఫ్లాగ్ను ఎగరేసి ఇండియన్ కమాండ్ పోస్ట్కు కాంటాక్ట్ చేసి ఏ దిల్ మాంగే మోర్ అంటాడు. ఏ దిల్ మాంగే మోర్ అంటే నా మనసు ఇలాంటి విజయాలు ఇంకా కోరుకుంటోంది అని అర్థం. కేవలం 24 ఏళ్ల కుర్రాడి విజయం ఇండియన్ ఆర్మీలో లెక్కలేనంత ధైర్యాన్ని నింపింది. ఆ తర్వాత విక్రమ్ బత్రా కెప్టెన్గా ప్రమోట్ అయ్యాడు. ఇతన్ని ఇండియన్ ఆర్మీ షేర్ షా అని పిలిచేవారు. షేర్ షా అనేది విక్రమ్ బత్రా కోడ్ నేమ్. June 24న గ్రెనేడియర్ అండ్ సిక్ రెజిమెంట్ యూనిట్స్ టైగర్ హిల్స్ను క్యాప్చర్ చేయడానికి పంపారు. టోలలింగ్లో నేర్చుకున్న పాఠాలు టైగర్ హిల్ను క్యాప్చర్ చేయడానికి ఉపయోగించారు. ఈసారి ఇండియన్ ఆర్మీ చాలా ప్లానింగ్తో టైగర్ హిల్ పైన అటాక్ చేసింది. ఈ యుద్ధంలో ఇండియాకు హెల్ప్ చేసిన దేశం ఏదైనా ఉంది అంటే అది ఇజ్రాయెల్ దేశం. అప్పటికి ఇండియా, ఇజ్రాయెల్ మధ్యలో ఎటువంటి డిప్లొమాటిక్ టైస్ లేవు. అయినా కూడా ఇండియాకు సహాయం చేయడానికి ఇజ్రాయెల్ ముందుకొచ్చింది. ఇలాంటి ఆపరేషన్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయిన ఇజ్రాయెలీ ఆర్మీ ఇండియన్ ఆర్మీకు లేజర్ గైడెడ్ మిజైల్స్ను సప్లై చేసింది. అప్పటి వరకు ఇండియన్ మిలిటరీతో ఉన్న లేజర్ గైడెడ్ మిజైల్స్ అక్యురేట్గా వర్క్ అవ్వడం లేదు. దీనివల్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ల్యాండ్ ఫోర్స్కు ఎటువంటి సహాయం చేయలేకపోతోంది. కానీ ఇజ్రాయెల్ నుండి వచ్చిన లేజర్ గైడెడ్ షార్ప్ షూటెడ్ మిజైల్స్ ద్వారా ఇండియన్ యుద్ధ విమానాలు చాలా అక్యురేట్గా పాకిస్తాన్ బంకర్స్ను అటాక్ చేశాయి.
జూలై 4న టైగర్ హిల్స్ను ఇండియన్ ఆర్మీ క్యాప్చర్ చేసింది. టైగర్ హిల్ తోలోలింగ్ను క్యాప్చర్ చేసుకొని ఇండియన్ మిలిటరీ తమ మొదటి లక్ష్యాన్ని సక్సెస్ఫుల్గా చేరుకుంది. అలాగే రెండవ లక్ష్యమైన బటాలిక్ టాటెక్లోని మౌంటైన్ పీక్స్ను కూడా సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేసుకుంది. మెల్లిగా యుద్ధంలో ఇండియన్ మిలిటరీ పట్టు సాధించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సఫేజ్ సాగర్ను లాంచ్ చేసి పాకిస్తానీ బంకర్స్ పైన అటాక్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను రంగంలో దింపడాన్ని అప్పటి ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించారు. దీనికి కారణం ఎక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వల్ల యుద్ధం ఇంకా పెద్దదయ్యి న్యూక్లియర్ వార్ వైపు దారి తీస్తుంది అని వాదించారు. కానీ వాజ్పేయి గారు ప్రతిపక్ష పార్టీలను కేర్ చేయకుండా చాలా అగ్రెసివ్గా చాలా తొందరగా డిసిజన్స్ను తీసుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను రంగంలో దింపడంలో కీలక పాత్ర పోషించారు. ఇంతకుముందు పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించడానికి ఎందుకో కాంగ్రెస్ పార్టీ చాలా ఆలోచించేది. అటల్ బిహారీ వాజ్పేయి వాజ్ అన్ రేర్ డైమండ్ టు ఇండియా అండ్ వాజ్పేయి ఈ యుద్ధంలో అగ్రరాజ్యమైన అమెరికాను కూడా లెక్క చేయలేదు. అప్పటి జియో పాలిటిక్స్ ఎలా ఉండేవి అంటే అమెరికా పాకిస్తాన్కు అప్పట్లో చాలా మంచి స్నేహితుడు అనే కంటే అప్పట్లో అమెరికా పెంచిన కుక్క పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ను తాలిబాన్ ద్వారా ప్రాక్సీ యుద్ధం చేయించడానికి పాకిస్తాన్ అమెరికాకు సహాయం చేసింది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అమెరికాకు పాకిస్తాన్ ఒక ఏజెంట్ ఆర్ పింప్ లాంటి దేశం. బట్ ఈ వ్యక్తి వాజ్పేయి గట్స్ను, గుండె ధైర్యాన్ని డెఫినెట్గా ఎవడైనా సెల్యూట్ చేయాల్సిందే. ఇండియన్ నేవల్ ఫోర్స్ కూడా ఆపరేషన్ తల్వార్ను లాంచ్ చేసి అరేబియన్ సీలోని పాకిస్తానీ సముద్ర మార్గాలన్నిటినీ బ్లాక్ చేసింది. ఇక్కడి నుంచే పాకిస్తాన్కు ఆయిల్ ఇంపోర్ట్ జరుగుతాయి. ఒకవేళ ఫుల్ స్కేల్లో యుద్ధం జరిగితే కేవలం ఒక వారానికి కావలసిన ఆయిల్ నిల్వలను మాత్రమే పాకిస్తాన్కు ఉంచారు. ల్యాండ్, ఎయిర్, ఓషన్ వార్ఫేర్లో పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపించింది. జూలై 7న ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. విక్రమ్ బత్రా టీం 3వ లక్ష్యంలోని వన్ ఆఫ్ ద మౌంటైన్ పీక్ అయిన .4875ను క్యాప్చర్ చేయడానికి వెళ్ళారు. ఈ ఆపరేషన్కు జ్వరం రావడం వల్ల విక్రమ్ బత్రా వెళ్ళలేదు. బెటాలియన్ మౌంటైన్ను ఎక్కారు. కానీ సోల్జర్ షార్టేజ్ రావడం వల్ల విక్రమ్ బత్రా యుద్ధంలో తిరిగి పాల్గొన్నాడు. 20 మందితో కూడిన టీంతో విక్రమ్ బత్రా .4875లోని 2 బంకర్స్ను క్యాప్చర్ చేశాడు. విక్రమ్ బత్రా వెనక నుండి 5 పాకిస్తానీ సైనికులపైన సర్ప్రైజ్ అటాక్ చేసి చంపేశాడు. ఈ ఫైట్లో బత్రాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొక ఇండియన్ సోల్జర్ కూడా తీవ్రంగా ఇంజూర్ అయ్యాడు. ఇతన్ని కాపాడడానికి ఒక సుబేదార్తో పాటు బత్రా వెళ్ళినప్పుడు పాకిస్తానీ స్నైపర్స్ బత్రాను కాల్చి చంపేశారు. ఫైనలీ .4875ను ఇండియా క్యాప్చర్ చేసుకుంటుంది. ఇలా 1 by 1 ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులు చొరబడిన బంకర్స్ను క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ చైనాకు వెళ్ళి పాకిస్తాన్ జనరల్ అజీజ్ ఖాన్తో ఆపరేషన్ బదర్ గురించి మాట్లాడిన కన్వర్జేషన్ ఇండియా ఇంటర్సెప్ట్ చేసి ప్రపంచానికి ఆ ఆడియో కన్వర్జేషన్ను షేర్ చేసింది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ అమెరికాకు వెళ్ళి మమ్మల్ని ఇండియా నుండి రక్షించండి అని వేడుకున్నాడు. కానీ యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ నవాజ్ షరీఫ్తో ఇలా అన్నాడు, నీ రంకు వేషాలు నా దగ్గర వేయొద్దు, ఇమీడియట్గా పాకిస్తాన్ ట్రూప్స్ను కాశ్మీర్ నుండి విత్డ్రా చేసుకో అన్నాడు. అప్పుడు నవాజ్ షరీఫ్ బిల్ క్లింటన్తో, అయ్యా అక్కడ చొరబడింది పాకిస్తాన్ మిలిటరీ కాదయ్యా, కాశ్మీరీ జిహాదీలయ్యా అన్నాడు. అప్పుడు బిల్ క్లింటన్ గెట్ అవుట్ యూ ఈడియట్ అన్నాడు. 5th జూలై నవాజ్ షరీఫ్ అఫీషియల్గా పాకిస్తాన్ ట్రూప్స్ను విత్డ్రా కావాలని కోరాడు. 14th జూలై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆపరేషన్ విజయ్ సక్సెస్ అయింది అని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. 26 జూలై అఫీషియల్గా ఈ కార్గిల్ యుద్ధం ముగుస్తుంది. జై హింద్. ఈ యుద్ధంలో టోటల్గా 527 మంది ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అమరులయ్యారు. పాకిస్తాన్ నుండి కూడా 1200 మంది నుండి 2000 మంది వరకు చనిపోయారు. పాకిస్తాన్ సైనికుల శవాలను తీసుకువెళ్ళడానికి కూడా పాకిస్తాన్ మిలిటరీ రాలేదు. ఫైనలీ వీరి దహన సంస్కారాలు ఇండియన్ ఆర్మీనే చేసింది.